ఒకరోజు మా పాప, అమ్మ ద్రౌపదికి 5గురు భర్తలు కదా, తనకి ఏ భర్త అంటే ఇష్టం అని నన్ను ప్రశ్న వేసింది. ఈ ప్రశ్న విన్న తర్వాత నాకొక కథ గుర్తుకు వచ్చింది. ఒకరోజు కృష్ణుడు ద్రౌపదితోటి ఇలా అంటాడు, నాకు ఏ భార్య ఇష్టం అని ఎవరైనా నన్ను అడిగితే టక్కుమని సత్యభామ అని చెబుతాను. దానికి ఒక కారణం ఉంది. సత్యభామకి ముందే కోపం అలక ఎక్కువ. తన పేరు చెప్తే ఏ గొడవ ఉండదు, ఏ గొడవ చేయదు అని సత్యభామ పేరు చెప్తాను అని చిరునవ్వుతో కృష్ణుడు చెబుతాడు. కృష్ణుడు ద్రౌపదిని కూడా నీ 5గురు భర్తల్లో ఏ భర్త అంటే ఇష్టం అని అడుగుతాడు. అప్పుడు ద్రౌపది ధర్మంలో ధర్మరాజు గొప్పవాడు, పరాక్రమంలో అర్జునుడు గొప్పవాడు, బలంలో భీముడు గొప్పవాడు, శాస్త్రవేత్త పాండిత్యంలో సహదేవుడు గొప్పవాడు, అందంలో నకులుడు గొప్పవాడు. కానీ ధర్మం, పరాక్రమం, అందం, బలం ఎన్నున్నా భార్యను పట్టించుకొని భార్య చెప్పిన మాట విన్న భర్తే ఏ భార్యకైనా ఇష్టం ఉంటుంది. కనుకనే నాకు భీముడంటే ఇష్టమని కృష్ణుడికి చెబుతుంది. భీముడు ఒక్కడే తను గీసిన గీత దాటకుండా తను చెప్పిందల్లా వింటూ ఎంతో ప్రేమగా చూసుకుంటాడని కృష్ణుడికి ద్రౌపది వివరంగా చెబుతుంది. ఇలా మా పాపతో పాటు మీ అందరికి కూడా మంచి స్టోరీ. ఈ కథ బట్టి అందరికీ ఏం అర్థమైందంటే ఏ భార్యనైనా అర్థం చేసుకొని ప్రేమగా చూసుకున్నవాడే నిజమైన భర్త, దేవతలకైనా మనుషులకైనా. ఇలాంటి మరెన్నో మంచి మంచి స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ స్టోరీ. బాయ్.